ఈ ఒక్క బాక్స్ చాలా, ఇంకో బాక్స్ కావాలా? నేను ఇంటి లోపల వీటిని అమ్ముతానో లేదో అర్థం కాలా. సరే బచ్చు, సాయంత్రం కలుద్దాం రా. అశోకన్నా బండి స్టార్ట్ చేయి, త్వరగా మొత్తం అన్ని పెట్టండి రా. 2 రోజుల తర్వాత ఫ్రీ చేసుకురా. తనని స్కానింగ్కి తీసుకెళ్ళాలరా. విన్ను నీ కారు అడిగాను. సరే నువ్వు వెళ్ళేటప్పుడు పిలు. విజీష్ ఫోన్ చేస్తున్నాడు. సరే ముందు ఫోన్ తీరా, మాస్కుల కోసం ఫోన్ చేసి ఉంటాడు. స్పీకర్లో పెట్టు. హలో విజీష్. అజీష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? సరే విషయం ఏంటో చెప్పు. రే, ఇక్కడ సమస్య ఏందిరా? రేపు ఉదయం ల్యాబ్కి వస్తావా? సమస్య ఏమైంది? రే అజీజ్, ఇక్కడ సమస్య చాలా పెద్దగా ఉందిరా. ఇందులో నేను ఏ హెల్ప్ చేయలేను. అబ్బా, ముందు విషయం ఏంటో చెప్పండి. అయ్యో, నేను ఏం చెప్పగలను చెప్పు. నువ్వు ఉదయాన్నే వచ్చేయి. హలో, ఇలా చెప్తా ఎలా? హలో హలో ఇలా చూడండి, ఈ మాస్కులన్నీ మీరు తీసుకోవాలి. అది కూడా ఈ రోజే నా డబ్బులు నాకు రావాలి. సార్, చినిగిపోయిన వాటితో మేమేం చేసుకున్నాం? అది నన్ను అడుగుతారేంటి? ఏంటయ్యా ఇది? అదేంటంటే ఈ 50,000 పీసులు సర్చీస్ ఇచ్చేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నానే. ఏమయ్యా కాస్త చెప్పు. ఇదంతా వర్కౌట్ కాదు. అది ఏంటంటే ఇలా చూడండి సార్, డబ్బు తిరిగే చేయాలని చెప్పారు, కానీ ఫుల్గా ఇవ్వడం కష్టం సార్. కొంచెం టైం ఇవ్వండి సార్, ఆ లోపు మొత్తం సర్చ్ చేసి మీకు ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే ఏమయ్యా, ఓకే సార్. ఈ చెత్తం తీసుకుని మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వచ్చారంటే నీ పని అయిపోతుంది. సార్, నేనేం చేశాను? మీకు లాభం రావాలనే కదా నేను. నువ్వు నోరు మూసుకోవయ్యా. ఇలా చూడండి, వీటిని తీసుకెళ్ళిపోండి. నా డబ్బు నాకు రాలేదో మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. సరే చెయ్యి. నువ్వు మేనేజర్ అన్న పేరుతో ఒక్కొక్క పీస్ కి 50 పైసలు అంటే 25,000 ఒకే రోజు నొక్కేసావు కదా. అది మీ టీం అందరికీ చెప్తాను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా అరవగలను. మీ డబ్బు తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాం బాస్. ఇస్తాంలే, వెళ్ళొస్తాం మేనేజర్ సార్. ఏంటి సార్, కమిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయిందా? ఏంటి మరి నన్ను ఏం చేయమంటారు? నజీరనా, 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 ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు. కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాడండి? ఊడిపోయిన మాస్కులు మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తాడా? అన్ని తెగిపోయాయి, ఒక్కడు కూడా కొనట్లేదు. ఫోన్ చేసినా ఫోన్ కూడా తీస్తాడు. ఓరి దేవుడా, ఇంత ఆవేశంగా వచ్చాడు. ఏమిటి, తెగిపోయిందా? ఎరా, ఒక్కో మస్కు తీసి తెగిపోయిందా లేదా అని చూడగలమా చెప్పు. చూడరా, వాడే రూమ్ లోంచి బయటికి రాలేక లోపలే పడిసొస్తున్నాడు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అట, ఆర్టీజెన్ టెస్ట్ పాజిటివ్ అట. అందుకని 14 రోజులు లోపలే ఉండాలట. మీరేమిట్రా అంటే ప్రతి చిన్నదానికి వచ్చి గొడవ పడుతున్నారు. వెళ్ళి పని చూసుకోండిరా. మరి నా డబ్బు? వ్యాపారంలో ఇదంతా మామూలే. ఊరికే అరవకుండా వెళ్ళి పని చూడు. నన్నే మోసం చేయాలని చూస్తావా? నేను వదిలిపెట్టండి రా. ఎందుకు అనవసరంగా రే, ఏమిట్రా ఊరికే అరుస్తున్నావు? ఏంటి? వాడు ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? కష్టపడేది నీ కొడుకు ఒక్కడేనా? నా డబ్బు తీసుకొని బాగా తిన్నాడు కదా. ఇంకా ఎన్నాళ్ళు లోపల ఉంటాడో చూస్తాను. ఏదో ఒక రోజు బయటకు వస్తాడుగా, అప్పుడు వాడిని వదలను. సర్లే, నోరు మూసుకొని పోరా. బండితి వెళ్ళు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీ పక్కకి రా, కాళ్ళేరో కొడతాను. ఊరికే వచ్చి అరుస్తున్నాడు. బచ్చు, వ్యాపారంలో తప్పుగా నష్టం రావడం మామూలే. 16వ తారీఖు తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నా కోపం తెప్పించు కాసి. వచ్చి బండెక్కు, చూసుకుందాం. ఏం బాబు, చెప్పే అంత సమస్య కాదు కదా ఇది. ఒక కుట్టు ఇటువైపు, ఇంకో కుట్టు అటువైపు వేస్తే అంతా సరైపోతుంది. కానీ ఒక పని చేయి, ఉషా దగ్గరికి కొంత తీసుకెళ్ళి ఇవ్వు. మిగతాది మన చుట్టూ మిషన్లున్న ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళ చేతికి ఇచ్చేసాయి. అప్పుడు పని సులభంగా అయిపోతుంది. సరే చూసుకుందాంలే. కొంచెం స్ట్రాంగ్ గా కుట్టివ్వండి, ఇక మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. రాదయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. ఈ వ్యాపారంలో దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళొస్తాను. నువ్వు భయపడకయ్యా, నీతో పాటు నేను ఉన్నాను కదా. సరేనా? నైజల్, మిగతావన్నీ ఉషాకి ఇచ్చేయి. సరేనా? అయితే బయలుదేరతా. సరే సరే సరే, వెళ్ళొస్తా. వెళ్ళరా తమ్ముడు. అన్నయ్య, ఇది పట్టుకోవా. దేనికే? అక్కడే బాగా గాలొస్తుంది. నానిస్తే బుక్ చదువుతారు కదా, అందుకే. 14 రోజులు హోమ్ క్వారంటైన్, ఆ తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ కూడానా? అంతా మన తలరాత. రే, ఇవన్నీ మార్చేయండి. ఆ షీట్ తీవే. అన్నయ్య, అది తీసిపెట్టు. అది కూడా తీసే. ఇది పట్టుకోండి. బచ్చు, నువ్వు సుమీ నగల్ని తాకట్టు పెట్టావా? రే, నిన్నే అడుగుతోంది. పెట్టావా? అవును, తాగుడు పెట్టాను. నేనే బయటికి తీసుకొచ్చిస్తాను.
మన ఊర్లో ఉన్న ప్రజలకి మన ఊరికి ఏదైనా మంచి చెయ్యాలంటే అది ఒకే ఒక్కరు మాత్రమే చేయగలరు. అతను ఇంకెవరో కాదు, మన రాజేష్ అన్నే. అంతేకాకుండా పబ్లిక్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ట్యాప్ కోసం ఓపెనింగ్ కార్యక్రమానికి మన రాజేష్ అన్నని పిలవబోతున్నాం. సరే రాజేష్ అన్న, చేతులు కడుక్కుని దీన్ని ప్రారంభిద్దామా? తప్పకుండా సోషల్ డిస్టెన్స్. రాజేష్ అన్న రండి. మీరేం కడుక్కోనక్కర్లేదు, లేట్ అయింది, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. అన్నా, కుండాయితోడులో ఇంకో ప్రారంభోత్సవం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సరే పదండి వెళ్దాం. జనాలు అక్కడికి చాలా మంది వచ్చుంటారుగా, ఎందుకంటే ప్రజల సంఖ్య మనకి చాలా. చూపించు ఎలా ఉందో చూద్దాం. బాగుంది, రేపు వచ్చేస్తాయి కదా. పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత చూపించు. ప్రింట్ బాగా రావాలి. సరే బచ్చు, నీకు చెప్పాల్సిందంతా ఫోన్లో చెప్పేశాను. రాజేష్ అన్నా, నిజంగానే మాస్కులు తెగిపోయాయన్నా. అందుకే బల్క్గా కొంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఈసారి ఏనుగొచ్చి దీన్ని తెంపాలని చూసినా తెగదు, అంత బాగా రెడీ చేశాను. ఇంకా ఏంటి ప్రాబ్లము? ఆ బిజినెస్ అయితే నువ్వే చేయొచ్చు కదా, లాభం కూడా నువ్వే ఉంచుకో. అది కాదన్నా, మనం ఇప్పుడు క్వాలిటీగా ఉన్న మాస్కులు కొంటేనే ఇప్పుడు ఇవి సేల్ అవుతాయి. రే బచ్చు, రాజేష్ నా ప్లీజ్ చూడు, మళ్ళీ అదే చెప్పి నా టైం వేస్ట్ చేయకురా. ఆల్రెడీ నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్న. సరే, ఇంకేమైనా మాట్లాడాలా? కొంత డబ్బు నాకు అప్పుగా ఇస్తే బాగుంటుంది. ఓ నెలలో మీకు తిరిగి ఇచ్చేస్తాను. టీ కావాలంటే వచ్చి ఇక్కడ తాగు, దానికి డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తాను. కానీ డబ్బులు మాత్రం అడగద్దు. హలో, ఎందుకు ఫోన్ చేశారో ముందే చెప్పండి. రే బచ్చు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావురా? ఏం చేశాను? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. సుమీ నగలు ఎందుకు తాకట్టు పెట్టావురా? నగలు కొనడం, దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడం అన్ని మామూలే. నేనే దాన్ని తెచ్చిస్తాను. నువ్వే తాకట్టు పెట్టావు కదా, నువ్వే విడిపించాలి. ఏరా రే, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఫ్లైట్ పట్టుకుని ఇక్కడికి వచ్చాయి. నువ్వు అక్కడే ఉంటే సెట్ అవ్వదు. సరే వస్తాను. అక్కడికి వచ్చి జీవితాంతం మీలాగే ఒక జోకర్లా బతకాలా? అప్పుడు మీకు అంటున్నానని తప్పుగా అనుకోకరా. స్వార్థపరుడివి. ఆరోగ్యం బాలే నీ నాన్న నీ పని పంపించి ఏం చేస్తావురా? నాకు మా నాన్న మీద కోపం లేదు రాసి, కానీ ఎందుకో తెలీదు, అతనితో నేను ఎప్పుడు సరిగ్గా. సిబి, ఇంకా బాగా విసరాలరా, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. సరేనా, ఇంకోసారి గ్రైండ్ చేస్తా. సరేనా? చివరికి ఇక్కడికే వచ్చి చేరుకున్నావుగా, ఇప్పుడు నీకు ఇది ఒకడే దారి రా. అందుకేగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నాకు తెలుసురా, ల్యాబ్ దగ్గర నుంచి తీసుకున్నది 1,50,000. అది